Catch Mr. B live for other language reviews and more interesting updates at Mr. B channel. Link కింద ఉంది, చూడండి, సపోర్ట్ చేయండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. ముందే అనుకున్నాం బాహుబలి రిజల్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రికార్డులు లెక్కెట్టుకోవడమే. మొదలు పెడదాం. ఇండియాలోనే ఇంతవరకు 50 కోట్ల నెట్ తొలి రోజునే వసూలు చేసిన సినిమా లేదు. బాహుబలి 2 125 కోట్ల నెట్ లెక్కలు చెప్తుంది. నెట్ అనే కాదు, షేర్, గ్రాస్ వంటి విషయాల్లో కూడా బాహుబలి వెనక నుంచోటానికే చాలా దూరంలో ఉన్నాయి మిగతా సినిమాలన్నీ. సినిమాలే కాదు, రికార్డులన్నీ కూడా కిలోమీటర్లు, మైళ్ల దూరాన వెనకబడిపోయాయి. ఈద్ కాదు, రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే కాదు, దివాళీ కాదు, నాన్ హాలిడే రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రకమైన విధ్వంసమా అని చెప్పేసి బాలీవుడ్ ట్రేడ్ ఇన్వెస్టర్లు అందరూ కూడా నోరెళ్లబడుతున్నారు. అమెరికాలో ప్రీమియర్సే $30 లక్షల వచ్చాయి. ఫ్రైడే రోజున మరో $30 లక్షలు. ఫస్ట్ డే కౌంట్ $6 మిలియన్. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా ఇలాంటి రికార్డ్ ని క్రియేట్ చేయాల అమెరికాలో. ఒక్క తమిళనాడు మినహాయించి ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ అన్నిట్లోనూ ఫస్ట్ డే రికార్డ్ ని బాహుబలి సొంతం చేసేసుకున్నాడు. బిజినెస్ ఇష్యూస్ తో తమిళనాడులో మార్నింగ్ షోలు కొన్ని పడలేదు, అందుకనే రికార్డు విషయంగా తమిళనాడు వెనకబడి ఉంది. హాలిడే రిలీజ్, నాన్ హాలిడే రిలీజ్ రికార్డులు సహా ప్రతి రికార్డుని ఫస్ట్ డే కి సంబంధించి తుడిచి పారేసి తన పేరున కొత్త లెక్కలో నోట్ చేసుకుంది బాహుబలి 2. హిందీ వెర్షన్ వరకే 40 కోట్ల నెట్ ని బాహుబలి 2 వసూలు చేసినట్టు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో ఇంతకు ముందున్న రికార్డ్స్ కి డబుల్ నెంబర్స్ ని స్కోర్ చేసి ఆ స్టేట్ రికార్డ్ ను కూడా తన పేరు మీదే రాసేసుకున్నాడు బాహుబలి 2. కర్ణాటకలో ఫస్ట్ డే షేర్ 15 కోట్ల పైనే అని రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బ్రహ్మాండం, అమోఘం, తెలుగు మార్కెట్ స్టామినా హిందీ సినిమాలకి మించి అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు తమ్ముగా నిరూపించారు. తెలంగాణలో 5 షోలు వేసుకోవడానికి అవకాశం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ లో 6 షోలు వేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో ఓపికను బట్టి షోలు వేసుకోవచ్చు. ఆ పైన బాహుబలి 2 మీద బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది. అన్ని కలిసాయి, ఓ అద్భుతమే ఆవిష్కృతమైంది. తొలి రోజున తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర 43 కోట్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజున వసూలైంది. ఇంతకు ముందల రికార్డ్ 23 కోట్లు, ఖైదీ నెంబర్ 150, 20 కోట్లు ఎక్కువ వచ్చాయి ఇంతకు ముందల రికార్డు కంటే. ప్రతి ఏరియాలోనూ తొలి రోజు రికార్డ్ బాహుబలి 2 పేరు మీదకే వచ్చేసింది. అంతవరకే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన 40-60% ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ రోజే తిరిగి వచ్చేయటం విశేషం, అద్భుతం. అన్ని ఏరియాల్లోకి సంచలనం ఏమిటి అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడ డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడిలో 80% ఫస్ట్ రోజే రికవర్ అయిపోయింది. ఫస్ట్ డే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కలెక్ట్ అయిన షేర్ 6,47 లక్షలు. 3 జిల్లాలున్న వైజాగ్ రీజియన్ నుంచి కలెక్ట్ అయిన షేర్ 4,50 లక్షలు. 4 జిల్లాలున్న సీడెడ్ ఏరియా నుంచి కలెక్ట్ అయిన మొత్తం 6,35 లక్షలు. చాలా జిల్లాలున్న నైజాం ఏరియా నుండి కలెక్ట్ అయిన మొత్తం 8,90 లక్షలు. 2 జిల్లాలున్న గుంటూరు రీజియన్ నుండి కలెక్ట్ అయిన షేర్ 6,18 లక్షలు. వెస్ట్ గోదావరి ఒక్క జిల్లా నుంచే కలెక్ట్ అయిన షేర్ 6,47 లక్షలు. ఇది సంచలనాలకే సంచలనం. ప్రభాస్ సొంత జిల్లా వీర బీభత్స అభిమానాన్ని చాటుకుంది. భీమవరం టౌన్ లో కూడా సరికొత్త రికార్డు నమోదైంది. తొలి రోజున 1 కోటి పైన గ్రాస్ కలెక్ట్ అయింది. 87 లక్షల షేర్ ఓన్లీ భీమవరం టౌన్ నుంచే. ఇదో పెద్ద రికార్డ్. ఇంకా చెప్పాలి అంటే టౌన్ రికార్డులు, థియేటర్ రికార్డులు, రీజన్ రికార్డులు, అబ్బో ఒకటి కాదు, కొల్లలు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 150 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ట్రేడ్ పండితులు ఊహించినట్టుగానే తొలి రోజునే 100 కోట్ల షేర్ మార్కును కూడా దాటేసింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇదో పెను సంచలనం. పోతే ఇది మొదలు మాత్రమే. గడిచింది ఒక్కరోజే. రోజులు గడిచే కొద్దీ ఇంకెన్నో అద్భుతాలకి విట్నెస్ లుగా మారబోతున్నాం. అనుకున్నట్టే నడుస్తుంది బాహుబలి చరిత్ర. ఆ విశేషాల్ని తెలుసుకుంటూ ఆశ్చర్యపోదాం, ఆస్వాదిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.